హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయు. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి మేలు చేసే రాగితో స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎముకల బలానికి, రక్తం పట్టడానికైనా సరే, ముఖ్యంగా ఆడపిల్లలకి, పిల్లలైనా పెద్దవాళ్ళకైనా సరే పర్సనల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ రాగితో చేసిన రెసిపీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు తురుముకున్న బెల్లం వేసుకొని, ఒక కప్పు బెల్లానికి 2 కప్పుల వరకు నీళ్ళు వేసుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు నీళ్లు కాగనివ్వాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ కడాయి పక్కన పెట్టుకొని స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని, నెక్స్ట్ ఇందులో అరకప్పు రాగి పిండి వేసుకోవాలి. ఒక కప్పు బెల్లానికి అరకప్పు అయితే సరిపోతుంది. అలానే అరకప్పు పల్లీల పొడి, వేరుశనగ గుళ్ళ పొడి అనమాట. ఇప్పుడు మంటని పూర్తిగా తగ్గించి లో ఫ్లేమ్లో దోరగా ఈ పిండిని ఫ్రై చేసుకోవాలి. 4 లేదా ఒక 5 నిమిషాల పాటు అయితే సరిపోతుంది. వేరుశనగ గుళ్ళు ఒక గుప్పుడు తీసుకొని మిక్సీలో వేసుకొని పొడి చేసుకుంటే సరిపోతుందండి. ఈ పొడి వేసుకోవడం వల్ల స్వీట్ రెసిపీ అనేది టేస్ట్ బాగుంటుంది. దీనికి బదులుగా మీరు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఈ పిండి మనకి దోరగా ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుందంటే, ఇలా కలుపుతూ ఫ్రై చేస్తున్నప్పుడు ఇందులో నుంచి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా స్మెల్ వచ్చినప్పుడు ఇందులో అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం ముందుగా కరిగించుకున్న బెల్లం నీళ్ళు వడగట్టుకొని వేసుకొని, వెంటనే పిండి ఉండలు కట్టకుండా గరిటెతోనైనా విస్కరతోనైనా సరే కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. మంట పూర్తిగా తగ్గించే ఉంచుకోండి. ఇలా కలుపుతూ ఉంటే ఈ పిండి మనకి దగ్గరగా అవుతుంది. మధ్య మధ్యలో 1 టీ స్పూన్ నెయ్యిని వేస్తూ కలుపుకోవాలి. అలా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. అది బాగా దగ్గరగా థిక్గా ఉడికించే పని లేదండి. మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. మనకి ఇది హల్వా టైపులో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మరింత దగ్గరగా అవుతుంది కాబట్టి ఇలా హల్వా టైప్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం రాగి పిండి నేతిలో ఫ్రై చేసుకున్నాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా సాఫ్ట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తింటే నోట్లో అలా కరిగిపోతుంది. రాగి పిండి రెసిపీ ఇష్టపడని వాళ్ళు ఇష్టంగా తినేలా ఈ రాగిపిండి స్వీట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.